మీరాబాయి ఎవరి భక్తురాలు? శ్రీకృష్ణుడు. సూఫీ సన్యాసులు నివసించే ప్రదేశాన్ని ఏమంటారు? కంఖ. పద కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అన్నమయ్య. తెలుగులో రామాయణాన్ని రచించిన కవయిత్రి ఎవరు? మొల్ల. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ ముషాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. రాజ్యాంగ ప్రవేశకులో లౌకిక సామ్యవాద పదాలను 42వ సవరణ ద్వారా చేర్చారు. ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. విద్యా హక్కు చట్టం ఏ నిబంధన కింద చేర్చబడింది? ఆర్టికల్ 21A. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 2005. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? రష్యా, యుఎస్ఎస్ఆర్. ఎమ్మెల్సీ సభ్యుని పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? 25 సంవత్సరాలు. గవర్నర్ కావడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? 35 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? 62 సంవత్సరాలు. జిల్లాలో అత్యున్నత రెవెన్యూ అధికారి ఎవరు? జిల్లా కలెక్టర్. లోక్ అదాలత్ అనగా లోక్ అదాలత్ ప్రజల న్యాయస్థానం అంటాము. ట్రాఫిక్ సిగ్నల్లో ఎరుపు రంగు దేన్ని సూచిస్తుంది? ఆగండి. రోడ్డుపై పాదచారులు నడవడానికి కేటాయించిన మార్గం ఏది? ఫుట్పాత్. జెబ్రా క్రాసింగ్ దేనికి ఉపయోగిస్తారు? పాదచారుల రోడ్డు దాటడానికి. వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1986. టోకు వర్తకులు వస్తువులను ఎవరికి అమ్ముతారు? చిల్లర వర్తకులకు. ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయడాన్ని ఏమంటారు? ఈ మార్కెట్. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెట్. నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావేత్త ఎవరు? వందనా శివ. లక్ష్మీ అగర్వాల్ దేనిపై పోరాటం చేస్తున్నారు? యాసిడ్ దాడులు. భారతదేశ మొదటి మహిళా రాకెట్ సైంటిస్ట్గా ఎవరు పేర్కొంటున్నారంటే నందిని హరినాథ్. బ్రెయిలీ లిపి సహాయంతో చదివి ఐఏఎస్ అధికారిని మొదటి మహిళ ప్రాంజల్ పాటిల్. రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి?